యూపీఎస్సికి, ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి ఉపయోగపడే కేర్ ఇనిషియేటివ్, ఢిల్లీ ఇనిషియేటివ్ మీకు తెలుసా? 21st సెంచరీ ఐఏఎస్కి సంబంధించినటువంటి కేపీఐఎస్ ఢిల్లీ ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది మీకోసం. ఏంటి ఇనిషియేటివ్? ఇది ఫ్రీ ఇనిషియేటివ్. కేర్ అంటే కరెంట్ అఫైర్స్, రివర్స్ ఇంజనీరింగ్. ఏంటి కరెంట్ అఫైర్స్? సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్, టాపిక్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్, ఇష్యూ బేస్డ్ కరెంట్ అఫైర్స్. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్తాయి. అలాగే సబ్జెక్ట్లో మళ్ళీ టాపిక్ ఓరియంటెడ్గా వెళ్తాయి. ఇష్యూ బేస్డ్, ఒక పర్టికులర్ ఇష్యూని తీసుకుని దాన్ని అనలైజ్ చేయడం జరుగుతుంది రివర్స్లో, అంటే సబ్జెక్ట్కి కనెక్ట్ చేస్తూ. అండ్ ఇది సపరేట్గా ప్రిలిమ్స్కి ఉంటుంది, మెయిన్స్కి ఉంటుంది. మరి రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? అంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్ని తీసుకుని దాన్ని స్టాటిక్ సబ్జెక్ట్కి లింక్ చేసి దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసి అండ్ ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో మళ్ళీ రాబోయే క్వశ్చన్స్ని అనలైజ్ చేయడం అనమాట. ఇది రివర్స్ ఇంజనీరింగ్. ఇవి ఇంగ్లీష్లోను తెలుగులోనూ ఉంటాయి. మరి ఎక్కడ మరి ఈ డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంటాయి? దే ఆర్ ఫ్రీ టు డౌన్లోడ్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్. మా కేపీఐఎస్ ఢిల్లీ ఛానల్లోను, తర్వాత కేపీఐఎస్ యూపీఎస్ యూనివర్స్లోను, కేపీ 21 సెంచరీ ఐఏఎస్, ఈ 3 టెలిగ్రామ్ ఛానల్లోనూ ఉచితంగా మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎలా ఉంటాయి ఇవి? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉంటాయని. ఇది మా కేర్ డాక్యుమెంట్, కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్, 28 మార్చ్ 2024కి సంబంధించింది. సో మనం ఒక రోజు కరెంట్ అఫైర్స్లో, న్యూస్లో వచ్చేటటువంటి అంశాలు ఇవి. అంటే నేషనల్ ఆస్పెక్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు నేషనల్ లద్దాఖ్ డిమాండ్ ఫర్ 6th షెడ్యూల్ అండ్ స్టేట్హుడ్ అనే టాపిక్ డిస్కస్ చేస్తాం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెంటల్ హెల్త్ కేర్. ఎకానమీ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రెజరీ బిల్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇన్ ద న్యూస్. ఇది ఇష్యూ బేస్డ్ అనేది. అండ్ ఎన్వైరాన్మెంట్ అండ్ ఎకాలజీ, బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ అనే అంశం మీద. సో ఇప్పుడు సపోజ్ ఈ లద్దాఖ్ డిమాండ్ ఫర్ ద 6th షెడ్యూల్ స్టేట్హుడ్, దీనికి సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? డౌన్ టు ఎర్త్ అనే ఒక మ్యాగజైన్ నుంచి తీసుకున్నాం. దీనికి కాంటెక్స్ట్ ఇక్కడ రినౌండ్ ఎన్వైరాన్మెంటలిస్ట్ అండ్ innovator Sonam Wangchuk recently made headlines by embarking on a 21-day hunger strike to express the anguish of Ladakhis. సో ఇది యూపీఎస్సీ సిలబస్కి ఎక్కడ రిలవెంట్గా ఉంటుంది అనేది కూడా చెప్తాం. GS2 ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనే దానికి సంబంధించి ఉంటుంది. సో ఇది న్యూస్లో ఎందుకుందో చెప్తారు. ఛాలెంజెస్ ఇన్ ది లద్దాఖ్, మేజర్ లేక్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, ఇవన్నీ చెప్పిన తర్వాత యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2019లో వచ్చినటువంటి రిలవెంట్ అంటే విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్ టు ప్రైవేట్ పార్టీస్ ఫర్ మైనింగ్ బి డిక్లేర్డ్ నల్ అండ్ వాయిడ్ అనేది ఈ గతంలో షెడ్యూల్స్ని బేస్ చేసుకొచ్చినటువంటి క్వశ్చన్. ఇది 5th షెడ్యూల్కి సంబంధించినటువంటి. దీన్ని ఆధారంగా చేసుకుని, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఒక విత్తనాలు లాంటివి అనమాట. ఆ విత్తనాలను ఆధారంగా చేసుకుని కొత్త మొక్కలు ఎలా వస్తాయి? KRMCQ. ప్రొటెక్షన్ మెజర్స్ హ్యావ్ బీన్ టేకన్ ఇన్ రిలేషన్ టు ద ఇండిజినస్ పాపులేషన్ అండర్ ద 6th షెడ్యూల్ అనేటటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. సో అదేవిధంగా మీకు ఈ ప్రిలిమ్స్కి సంబంధించినవి మాత్రమే కాకుండా మనకి మెయిన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా తీసుకుంటాం. సో ఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే అది ఒకసారి చూద్దాం. మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది మెయిన్స్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. అంటే 28th రోజున ఈ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్, అంటే ఎకానమీలో మనకు వస్తుంది. కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్ టు హెల్ప్ ఇన్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అబౌట్ అగ్రికల్చర్. డిస్కస్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ టెక్నాలజీ breakthrough. What are the challenges with the modern technology in the field of agriculture? సో దానికి సంబంధించిన ఆన్సర్ ఇట్లా ఒక సిస్టమేటిక్గా ఈజీగా అర్థం చేసుకునే విధంగా ట్యాబులేటెడ్ ఫామ్లో ఇచ్చాం చూడండి. దానికి ఇంట్రడక్షన్ ఏ ఉండాలి, మెయిన్ బాడీలో ఉండాలి, కంక్లూజన్లో ఉండాలి. సో దాన్ని ఈపీఎస్సీ సిలబస్లో లింక్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ మనకి పేపర్ 3లో వస్తుంది. వై వాజ్ దిస్ క్వశ్చన్ ఆస్క్డ్? ఎందుకంటే 2021 మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్ అడగబడింది. క్రాప్
డైవర్సిఫికేషన్కి సంబంధించి అట్లా రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. సో ఇంట్రడక్షన్లో ఏమి ఉండాలి, అబౌట్ బాడీలో, మెయిన్ బాడీలో ఉండాల్సినటువంటి పాయింట్స్ ఏంటి, తర్వాత కంక్లూజన్లో ఉండాల్సినటువంటి అంశం ఏంటి, ఇలా మొత్తం. ఆ, ఇంకో క్వశ్చన్, మీడియా ఇస్ కన్సిడర్డ్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అనే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అట్లా కనీసం ప్రతిరోజు 2-3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇదే విధంగా మీకు ఏదైతే ఇంగ్లీష్లో ఇస్తామో అదే అంశాన్ని తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి చూడండి, ఇది విచ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ విత్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ తెలుగు, ఇది ప్రిలిమ్స్ కోసం ఇచ్చినటువంటిది అనమాట. ఇప్పుడు జాతీయ అంశాల్లో రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్ డిమాండ్ ఏదైతే ప్రిలిమ్స్లో ఇవ్వడం జరిగిందో అదే అంశం. సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ హెల్త్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెంటల్ హెల్త్ అని చెప్పి ఇంగ్లీష్లో ఇచ్చాం మీరు. అలాగే సైన్స్ అండ్ అదే తెలుగులో కూడా మానసిక ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కొన్ని పదాలు మనకి ఎగ్జాక్ట్లీ తెలుగులో చెప్తే అర్థం కాదు తెలుగు వాళ్ళు కూడా, కాబట్టి ఇంగ్లీష్ పదాలను కూడా ఇన్కార్పొరేట్ చేశారు. సో ఇన్కార్పొరేట్ చేస్తూ ఇచ్చినటువంటి ఒక విశ్లేషణ ఇక్కడ మూలం అంటే దేని నుంచి తీసుకున్నాం, డౌన్ టు ఎర్త్ అనేటటువంటి మ్యాగజైన్ నుంచి తీసుకున్నాం. సో ఏదైతే ఇంగ్లీష్లో ఇవ్వబడిందో అది యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలుగు మీడియంలో యూపీఎస్సీ రాసే వాళ్ళకి, ఏపీపీఎస్సీ రాసే వాళ్ళకి, అలాగే టీఎస్పీఎస్సీ రాసే వాళ్ళకి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఓన్లీ మెయిన్స్ అనే కాదు, ప్రిలిమ్స్కి సంబంధించినటువంటిదే కాదు, మెయిన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో ఉదాహరణకి మీరు ఇక్కడ మేము ఇచ్చినటువంటి దాంట్లో చూడండి, ఇది మెయిన్స్ క్వశ్చన్స్. సో మెయిన్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ డేకి సంబంధించినటువంటివి. వికలాంగ వృద్ధ మహిళలపై హింసపై దృష్టి సారించాలి, వారిపై హింస వేధింపులని ఆపాలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. సో ఈ స్టేట్మెంట్లో వికలాంగ వృద్ధ మహిళల విషయంలో హింస వేధింపుల చర్యలేవి అనేటటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చాం. దానికి కూడా ఎలా అయితే ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఒక వెల్ స్ట్రక్చర్డ్ మేనర్లో ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీ సిలబస్లో వెల్ఫేర్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అంటే మనకి పేపర్ 2లో ఉపయోగపడేది. అలాగే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో కూడా మనకి వెల్ఫేర్ చాప్టర్లు ఉన్నాయి, దానికి ఉపయోగపడుతుంది. సో అట్లా ఈ మొత్తం క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ఏదైతే ఉందో అదే తెలుగులో కూడా కొన్ని అవసరమైన చోట్ల ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ ఈ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్ కేపీఐఏఎస్ కానీ, లేకపోతే కేపీఐఎస్ ఢిల్లీ కానీ, కేపీఐఏఎస్ యూపీఎస్సీ యూనివర్స్ కానీ, దేంట్లోనైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.